హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అన్షాస్ రెసిపీ. నేను ఈరోజు క్యాబేజ్ పులావ్ ఎలా చేయాలో చూపిస్తానండి. చాలా బాగుంటుంది, ట్రై చేయండి ప్లీజ్. ఇక్కడ నేను 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పెరుగు, పుదీనా, కొత్తిమీర, క్యాబేజ్ అండ్ టమాటో ఒకటి చాలు, అండ్ ఉల్లిపాయ ఒకటి చాలు, టమాటోస్, గ్రీన్ చిల్లీస్, జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక స్పూన్, గరం మసాలా, కారం, పసుపు, గల్లుప్పు అండ్ డ్రై మసాలా, షాజీర, చెక్క, లవంగం, ఇలాచీ అండ్ స్టోన్ ఫ్లవర్ తెలుసు కదా, అవన్నీ మనం తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ పెరుగులో ఏవైతే గరం మసాలా, పసుపు, గల్లుప్పు అండ్ పుదీనా ఉందో చక్కగా కోర్స్గా పేస్ట్ చేసుకున్నాను. ఫైన్ పేస్ట్ ఏం అక్కర్లేదు. ఇప్పుడు మన కుక్కర్లోని ఆయిల్ వేసుకొని కొంచెం ఈ డ్రై మసాలాస్ కూడా అంతా వేసి లైట్గా ఫ్రై అవనియండి. అది ఫ్రై అవుతుండగా ఈలోపు మనం ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా వేసుకుని కొంచెం స్లైట్గా మనము ఫ్రై చేసుకుందాము. చూడండి, లైట్గా ఫ్రై అయింది కదా. ఇప్పుడు ఈ టైంలో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి అది కూడా లైట్గా ఫ్రై అవనియండి. చూడండి, చక్కగా అంత మాత్రం ఫ్రై సరిపోతుంది, ఎక్కువ ఫ్రై చేయొద్దు, బాగోదు. ఇప్పుడు ఏవైతే టమాటోస్ ఉన్నాయో అవి కూడా వేసేసుకొని చక్కగా అవి కూడా లైట్గా మగ్గనివ్వండి చాలు. ఫ్రై అయిపోవాల్సిన అవసరం లేదు. ఈ రెసిపీకి అలా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు చూడండి, చక్కగా అట్లా అయిపోయింది కదా. ఇప్పుడు దీని తర్వాత ఏవైతే క్యాబేజ్ ఉంది కదా, క్యాబేజ్ కూడా చాలా చిన్నగా కట్ చేయదు, పెద్దగా కట్ చేయదు, ఇట్లా మీడియంగా ఉండండి. ఎందుకంటే ఈ రెసిపీకి ఆ చంక్స్ ఆఫ్ క్యాబేజ్ తగులుతూ ఉంటేనే బాగుంటుందండి. అది కూడా వేసి చక్కగా అటు ఇటు తిప్పేసి గరిటతోని ఇప్పుడు ఏదైతే పేస్ట్ చేసుకున్నాం కదా అది ఇందులో వేసేద్దాం. అది వేసి అది కూడా చక్కగా గరిటతోని పైకి కిందికి చక్కగా నీట్గా తిప్పేసి, అబ్బా స్మెల్ అయితే సూపర్గా ఉందండి. ఆ పుదీనా ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తూ ఉంది. అది కూడా చక్కగా తిప్పేసి ఇప్పుడు ఏదైతే మనము కొంచెం వాటర్ వేసుకోవాలండి. నెక్స్ట్ మనం వేసుకునే ముందు ఇంకోటి చెప్తాను. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ గ్లాస్తోని, దీంతో 2 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను, నార్మల్ రైసేనండి. దాంతో నేను 5 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే నాది పాత బియ్యం, సో నేను అందుకే ఎక్స్ట్రాగా 5 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాను. నేను ఏది వేస్ట్ చేయను యాక్చువల్లీ, అందుకనే ఆ కుక్క ఏదైతే జార్లో ఉందో దాంట్లోనే వాటర్ యాడ్ చేశాను నేను. ఇప్పుడు వాటర్ యాడ్ చేసాం కదా, కొత్తిమీర కూడా వేసి కొంచెం బాయిల్ అవనిద్దాము. అది బాయిల్ అవుతూ ఉంటుంది చక్కగా వాటర్. ఇప్పుడు రైస్ వేసేసుకుందాం. రైస్ వేసుకొని మూత పెట్టేద్దాము. హై ఫ్లేమ్లోనే కుక్ చేయాలండి దీన్ని. ఒక 3 విజిల్స్ రానియండి, సరిపోతుంది. నేను వదిలేసి అన్నాను కదా, ఈ క్యాబేజ్ పక్కన పెట్టాను ఎందుకంటే అంత అవసరం లేదనిపించింది, ఎక్కువ అయిపోతుంది క్యాబేజ్ నాకు. ఇప్పుడు 3 విజిల్స్ వస్తాయండి. 3 విజిల్స్ వచ్చాక ఆఫ్ చేసేయండి. వెంటనే ఓపెన్ చేయొద్దు, ఒక 15 మినిట్స్ వెయిట్ చేయండి. 15 మినిట్స్ తర్వాత ఓపెన్ చేయండి. అబ్బా చాలా మంచి స్మెల్ వస్తుందండి, బ్యూటిఫుల్గా ఉంది అరోమా కూడాను. టేస్ట్ అయితే ఆసమ్ అండి, సూపర్గా ఉందండి. ఎవరైతే క్యాబేజ్ తినము అని అంటారు కదా, ఇలా చేసి పెట్టండి. అరే వా అని అనుకోకపోతే నాకు కామెంట్లో అడగండి. అండ్ ఇలాగ ఒకసారి మీరు ట్రై చేయండి. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.